శుభోదయం. ఈనాటి విశేషం అజ ఏకాదశి, అలాగే మంగళగౌరీ వ్రతం. వీటితో పాటుగా వేదాంత దేశికుల తిరునక్షత్రం, తిరువలై నంబి తిరునక్షత్రం, తిరువేంగడత్తార్ తిరునక్షత్రం అనే 3 తిరునక్షత్రాలు కూడా వైష్ణవ సంబంధితమైనటువంటివి ఈరోజు ఉన్నాయి. వేదాంత దేశికుల తిరునక్షత్రం ప్రత్యేకంగా వైష్ణవ ధర్మావలంబులు ఈరోజు ఆచరిస్తూ ఉంటారు. ఈ మాసమంతా కూడా కണ്ണన్ సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే జన్మించిన కాలం కదా. పైగా ఈ మాసంలో నయనారత్యం పిళ్ళై వారి తిరునక్షత్రం కూడా వచ్చింది. అలాగే మడవాళ మహామల తిరునక్షత్రం అనేకం ఈ మాసంలో మనం గమనిస్తూ ఉన్నాం. వైష్ణవ ధర్మావలంబులకు ఈ మాసం ప్రత్యేకంగా ప్రీతిదాయకమైనటువంటి మాసం. వేదాంత దేశికులు ఎంతటి రహస్యాన్ని, ఎంతటి ధర్మాన్ని మనకు సూక్ష్మంగా అందించారయ్యా అంటే, శరీరం రామచంద్రమూర్తి వారి ఆత్మస్వరూపం జానకి. ఆ జానకీదేవి శరీరంగా ధరించినప్పుడు ఆత్మ రాముడవుతున్నాడు. ఆత్మ శరీరము రెండు వేరువేరు కాదే అనుకుంటే ఈ రెండింటికి కూడా అనుసంధానం చేసేటటువంటి, రెండు ఒకటిగా చేసేటటువంటి మార్గము ఆంజనేయుడు. ఇది వేదాంత దేశికులు మనకు బోధన చేసినటువంటి ధర్మ రహస్యం, సూక్ష్మ రహస్యం. విశిష్ట అద్వైత ధర్మాన్ని మనం పరికించినట్లయితే రెండు కానిది ఒకటే, అది అద్వైతం. ఈ రెండు కానిది ఒకటే అయినప్పటికీ అందులో వైశిష్ట్యంగా మరింకేదో ఒక జీవుడున్నాడు. అతడు నిరంతరము ఆ పరమేశ్వరుని దర్శిస్తూ ఉంటాడు. అందులో పారపార్థ్యమైనటువంటి భావనను పొందుతూ ఉంటాడు. ఇలాంటి భావనలతో ఈరోజు మనం వేదాంత దేశికుల ధర్మ గ్రంథాలను అవలోకనం చేద్దాం. ఇక ఏకాదశి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాసం చేద్దాం. ఈ మాసంలో ప్రత్యేకించి ఉపవాస వ్రతములే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నవి. అందులో ఒకటి అజ ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని మనం గమనించినట్లయితే ఏ అర్చన లేదండి, కేవలం ఉపవాసం ఉండాలి అని చెబుతున్నాం. ఎలా ఉపవాసం ఉండాలి అంటే, నక్తం హవిష్యాన్న మనోదనం వా ఫలం తిలా క్షీరమధాంబుచాజ్యం యత్పంచగవ్యం యది వాపి వాయు ప్రశస్తమస్తోత్తరముత్తరంచ. ఇలా వాయుపురాణం చెప్పిన మార్గాన్ని అనుసరించి పరమాత్మ భావానికి సమీపంలో నివసించే ప్రయత్నం చేయడమే ఉపవాసం. ఒక్క మాట గుర్తుపెట్టుకున్నామండి, ఏ పదార్థం తీసుకున్నా ఆ పదార్థంలో భక్తి చేరితే ఆ పదార్థం నైవేద్యం అవుతుంది. అలాగే ఏ నియమంలో మనం భక్తి చేర్చినా ఆ నియమం ఉపవాసం అవుతుంది. ఈవేళ ఆహారం తీసుకోవడం లేదు, ఇందులో భక్తి చేరుద్దాం, అప్పుడు అది ఉపవాసం అవుతుంది. ఈ దేహంలో భక్తి చేరుద్దాం, అప్పుడు ఈ దేహం దేవాలయం అవుతుంది. సనాతన ధర్మం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెప్తుంది కదా. కనుక అన్నాన్ని అన్నంగా తీసుకోకుండా భక్తిని చేరుద్దాం, అది ప్రసాదం అవుతుంది. దేహాన్ని దేహం వలె భావన చేయకుండా ఇందులో భక్తి భావనను మిళితం చేద్దాం, అప్పుడు ఈ దేహం దేవాలయం అవుతుంది. అర్చన చేసే సమయంలో కూడా మంగళగౌరి వ్రతాన్ని పాటిస్తున్నాం. నానబోసిన శనగలని ఈరోజు మనం వాయనంగా తీసుకుంటున్నాం, ఇస్తున్నాం. విశేషించి కాటుకను సేకరించి మంగళగౌరి వ్రతం చేసేటటువంటి వధువులంతా కూడా, నూతన వధువులంతా కూడా కాటుకను సేకరిస్తారు. ఈశ్వర పుత్రునకు గజావతారునకు పార్వతీ తనజునకు భక్తితోనూ అంటూ పాటలు పాడుకుంటారు. ఈ వ్రతమంతా కూడా, మంగళగౌరి వ్రతమంతా కూడా మనం గమనిస్తే ప్రధాన లక్ష్యం భర్త, సంతానం, కుటుంబం క్షేమంగా ఉండాలి. నేను, నా కుటుంబం, నా బంధువులు, నా పరివారం, నా దేశం, నా ప్రపంచం, ఇలా మనం ఈ వృత్తాన్ని పెంచుకుంటూ వెళితే అందరూ కూడా క్షేమంగా ఉండాలి. లోకా సమస్తాః సుఖినో భవంతు అనేటటువంటి పారమార్థిక చింతన, సర్వసమత్వ భావన ఆయా వ్రతాలలో మనకు కనిపిస్తాయి. నేను ఉపవాసం ఉన్నాను అజ ఏకాదశి సందర్భంగా, నా దేహం కొద్దిగా ఇబ్బంది పడవచ్చును కాక, దేహం ఇబ్బంది పడుతుంది కానీ ఆత్మ చైతన్యవంతం అవుతుంది. అప్పుడు ఆ ఆత్మకు ఒక సంకల్ప బలం వచ్చి చేరుతుంది. ఆ ఆత్మ, ఉపవాసంతో ఉన్న ఆత్మ ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడు. భౌతికంగా ఆహారం తీసుకోవచ్చును, తీసుకోకపోవచ్చును, ఇది దేహానికి సంబంధించిన అంశం. అందులో భక్తిని మిళితం చేస్తే అప్పుడు అది ఉపవాసం అవుతుంది. ఈనాటి విశేషాంశాలు
మంగళగౌరీ వ్రతం నానబోసిన శనగలను వాయనంగా తీసుకుందాం, వాయనంగా ఇద్దాం. అలాగే కాటుకని ప్రత్యేకంగా ఈ వ్రతంలో సేకరిస్తారు. తప్పకుండా ఈ కాటుకను ఈరోజు స్త్రీలంతా కూడా ధరిస్తే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, దాంపత్య సుఖం, కుటుంబ ధర్మం ఇవన్నీ కూడా కలిసి వస్తాయి, వృద్ధి పొందుతాయి అంటుంది ఆ వ్రత విధానం. విశేషించి ఈనాటి అనేక విశేషాంశాలలో జ్ఞాపకం పెట్టుకోవలసినవి ఏకాదశి వ్రతం, మంగళగౌరీ వ్రతం, అలాగే వేదాంత దేశికుల తిరునక్షత్రం. ఇది ఈనాటి మన శుభదినం.